కాన్షియస్ మైండ్ కంటితో చూసినవి, చెవులతో విన్నవి, మా స్పర్శ, రుచి, వాసన అన్ని కూడా ప్రతి ఒక్కటి దాంట్లోనే నింపి పెడతాం. మనం వద్దన్న అది ఆగదండి. చూస్తున్నాం అంటే రికార్డ్ అయిపోతానే ఉంటుంది. మొత్తం కూడా ఈ పంచజ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని నా లక్ష్యం కలెక్టర్ కావాలని. శ్రీప్రియ. Before listening to this class, I don't know about yoga and meditation. After listening to this class, I'm very interested in meditation. I got the importance and I'm doing everyday meditation, all the things. I'm very happy to listen this class. Before I used to suffer a lot thinking about my studies, my family. Now I'm very comfort. My aim is to reach 570 marks. I'm really stiff and strong. In class, Lotus Lab Public School, Vanasaripuram. I used to suffer a lot for about my future before this yoga classes, but so our yoga sir said about our target. I want to achieve my target. My target is to become a software engineer. Good morning everyone, my dear sirs and all my friends. I am Manisha. And before doing this class, I used to think, when I used to get less marks, I used to think, why did I get so less marks than others? And I used to feel very bad. But now I have that power that I can reach my goal and stay first in the class. And after doing this class, అందరికీ నమస్కారం. నా పేరు సాధ్విని. కొత్తపేట బ్రాంచ్ 10th క్లాస్ చదువుతున్నాను. సార్ ఇప్పటికీ మాకు మూక్ క్లాసెస్ తీసుకున్నారు అన్ని బ్రాంచెస్కి. ఫస్ట్ రోజు మానవుని జన్మ ఎంత అదృష్టమో చెప్పారు. అందరూ చాలా చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ అవన్నీ మంచిది కాదని, ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కొనే శక్తి మన మానవునికి ఉందని సార్ చెప్పారు. అలా చెప్పడం వల్ల ఎంతో ఇలాంటి క్లాసెస్ మనం విన్నాం కానీ చాలా మందికి తెలియదు. అలా తెలియడం వల్ల ఎంతో మందికి జీవితం మీద ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. I have attended this yoga classes since 3 days. I have got many changes through these classes in myself. I got such a changes that I can't believe myself. Before I used to think that I should read, but I couldn't do it because of I'm getting diverted and I couldn't concentrate on anything. So after attending these yoga classes, my concentration levels and confidence levels are increases. Now I'm able to concentrate on my studies. I'm studying in 10th class of Kottapet branch of Lotus Lab Public School. నేను ఇంతకుముందు ఇంట్లో అసలు చదివేవాడిని కాదు, 24 గంటలు సినిమాలు చూసేవాడిని. అదే ఇప్పుడు యోగా క్లాస్ ఉన్న తర్వాత చదవడం మొదలు పెట్టాను. పొద్దున లేవాలంటే నాకు చాలా బద్ధకంగా ఉండేది. యోగా క్లాస్ తర్వాత 4 గంటలకు లేచి చదవగలుగుతున్నాను. అంతేకాదు పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి మాట వాడకుండా చెప్పాలి. ఇక్కడేమో సగం ఎనితిగా ఉంది గురూజీ అన్నారు, ఇక్కడేమో సగం నిండుగా ఉంది గురూజీ అన్నారు, ఇక్కడేమో భయమే లేదు గురూజీ అన్నారు, ఇక్కడేమో నేను ధైర్యంగా ఉన్నాను గురూజీ అన్నారు, ఇక్కడేమో నేను ఆరోగ్యంగా ఉన్నాను గురూజీ అన్నారు, ఇక్కడేమో నాకు అనారోగ్యం లేదు అన్నారు. వ్యత్యాసం చెప్పండి. రెండు సేమే కానీ చిన్న వ్యత్యాసం ఉంది. అదే చెప్పండి, నేను చెప్తాను దానికి కూడా. ఇదొక్కటే ఆలోచన విధానానికి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ రోజు క్లాస్ మొత్తం ఇవొక్కరు చెప్పుకుంటే సరే 1 minute చెప్పండి. కరెక్ట్. ఆశావాదం, నిరాశవాదం, పాజిటివ్ థింకింగ్ పర్వాలేదు, చాలా చక్కగా చెప్పారు. రెండు కూడా కరెక్టే. ఇంకొక పిల్లవాళ్ళు లేపి ఇంకొక మాట అడిగాను, ఏంటంటే ఆ మధ్య ఆరోగ్యం గురించి ఏదో అన్నావు, ఏంటి నీ ఆరోగ్యం పరిస్థితి అంటే, నేను ఆరోగ్యంగా ఉన్నాను గురూజీ అన్నాడు. ఇక్కడ అడిగితే నాకు అనారోగ్యం లేదు గురూజీ అన్నాడు. అంటే రెండు కరెక్టే. ఈ రెండింటి మధ్య ఒక వ్యత్యాసం ఉంది, చెప్పగలరా? फोटो को రెండు చేయడానికి రాదు. ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, ఉదయాన్నే
ఎన్ని గంటలకు ప్రారంభించాలి, ఎంత సమయం నిశ్చలంగా కూర్చోవాలి, ఇంత సమయం నిశ్చలంగా కూర్చున్నామంటే ఇక్కడ రాజీ పడకూడదు. ఆ విధంగా ఎక్కువ ఏ విషయంలో ఎలా అందుకనే మా మనసును గుడి చేసి గుడిలో నీ ప్రతిమ పెట్టి, అందుకనే మా మనసును గుడి చేసి గుడిలో నీ ప్రతిమ పెట్టి. ఉన్నతంగా చదవడానికి నువ్వు ఎటువంటి టెక్నిక్స్ అయితే ఉపయోగించుకుంటున్నావో అవన్నీ కూడా ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చేసి నేను పేపర్ పిలిచిన వాళ్ళు చదువుతారండి. చదివేటప్పుడు పూర్తిగా వినండి. కొత్త పాయింట్ వస్తే మీరు వెంటనే అటు రాసుకోండి. అంటే మన ఐడియాస్ అన్ని సేవ్ చేసుకోవాలి. ఎక్కడ ఎంటీ పేపర్ కనిపించకూడదు. తెచ్చుకుంటాను అనేది కాబట్టి తెచ్చుకున్నాను అంటే చదువుతాను. థ్యాంక్స్. నేను మార్నింగ్ 4 o'clock లేచి నైట్ 11:30కి పడుకోవాలనుకుంటున్నాను. 11 నుంచి 11:30 వరకు యోగా చేస్తాను. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, నేను బాగా చదవాలి, మా నాన్నగారు నా మీద పెట్టుకున్న హోప్స్ అన్ని తీర్చాలి. మీకు రాసుకోమని చెప్తున్నాము. ఇప్పుడు ఇంతవరకు ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్ వాళ్ళ యొక్క ఆలోచన షేర్ చేసుకున్నారో అవి కాకుండా కొత్త పాయింట్లు వచ్చేటట్టు చేయండి. విచ్ కెన్ ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్ అండ్ టెల్స్ అబౌట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎక్సలెంట్. రకరకాల బుక్స్ చదవమన్నారు, దానికి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ అన్ని కోణాల నుంచి అన్వేషించండి. రాసి పెట్టుకోవచ్చు కదా పాయింట్. Good afternoon everyone. My name is Anand from Vanaslipuram batch. My target is 540 above. అక్తర్, మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడు క్లాస్లో ఏమన్నా క్లాస్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ బుక్ మళ్ళీ రిఫర్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు అది ఈజీ అవుతుంది.